మీరు మిగతా చోట పుష్కర స్నానాలు చేస్తే మీకు అరకొర ఫలితం దొరుకుతుంది. మీరు అదే మునికోడల్లో ఉన్న దేవాంశ పుష్కర ఘాట్లో చేస్తే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీర విధేయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు యొక్క ఆశీర్వచనాలతో మీకు పూర్తి ఫలితం 100% ఫలితం దొరుకుతుంది. అదేవిధంగా మీ పెద్దలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆత్మలన్నీ శాంతిస్తాయి, మీకు కూడా మోక్షం లభిస్తుంది. ఒకవేళ రద్దీ ఎక్కువైతే, విపరీతమైన రద్దీ వస్తే గత పుష్కరాల్లో రాజమండ్రిలో జరిగినట్టు మీకు తక్షణ మోక్షం, ఇన్స్టెంట్ మోక్షం ఆ రోజునే లభించవచ్చు, లేకపోతే భవిష్యత్తులో లభిస్తుంది మోక్షం. మోక్షం అయితే గ్యారంటీ. దేవాంశ పుష్కర ఘాట్లో చేస్తే స్థానం మోక్షం అయితే గ్యారంటీ. అది ఇన్స్టెంట్ మోక్షమా లేకపోతే తర్వాత వస్తుందా అనేది ఆ రోజు జరిగే తొక్కిసలాటను బట్టి ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా జనసైనికులు కానీ, వీరమహిళలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ తప్పనిసరిగా ఆ ఘాట్లోనే చేయండి. ఎందుకంటే విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పాడు ఒక ఆయన. అందుకని నాకు తెలిసినప్పుడు నేను కూడా చేయాలి కదా, నా బాధ్యత అయిపోయింది.